నాన్న అంటూ పిల్లలు పిలుస్తుంటే పులకించి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన పొలంలో పండే వరినే బిడ్డలకు అన్నంగా పెడుతున్నారు. తనకొచ్చే అద్దె డబ్బుల్ని వారి సంక్షేమానికే ఖర్చు చేస్తున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద మనసుతో ఇచ్చే విరాళాలను తమ ప్రయత్నానికి చేదోడు వాదోడుగా వాడుకుంటున్నారు. ఇలా ఆదుకునే చేతులు మరో 4 కలిస్తే మరికొంతమంది బిడ్డల్ని చేరదీసి ఆశ్రమాన్ని విస్తరించాలని కలగంటున్నారు. ఆశ్రమానికొచ్చే అతిథులు ఇక్కడ అనాథలను చూడడానికి రావద్దని ఇన్నయ్య దంపతుల విజ్ఞప్తి. వచ్చేవాళ్లు బంధువుల్లా రావాలి, ఆత్మ బంధువుల్లా కలిసిపోవాలి. మణిమాణిక్యాలు తీసుకురానక్కర్లేదు. ఆడబిడ్డకో కాటుక డబ్బా, పసివాడికో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినా చాలు. ఇంట్లో శుభ్రంగా బతుకుతున్న తమ బిడ్డల్ని అనాథలంటే వారు ఊరుకోరు. ఇక డాడీ మమ్మల్ని పెంచాల్సి వస్తుందనే దురుద్దేశంతో డాడీ వెళ్ళిపోయాడు. భారత రాజ్యాంగం ప్రకారం కొన్ని చట్టాలు కల్పించాలని, అందుకు ముందుకు రావాలని, ఈ ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ ప్రజాదరణ ఆశ్రమం తరఫున, అనాథ బిడ్డల తరఫున మేము కోరుతున్నాం. ప్రజాదరణ ఆశ్రమంలో పిల్లలు చాలా మందికి తాము అనాథలమన్న భావన లేదు. ఆ బెంగ ఎప్పుడో మరిచిపోయేలా చేశారు ఎన్నయ్య దంపతులు. సాధారణంగా అమ్మా నాన్నలున్న బిడ్డలకు ఇంట్లో ఎలా గడుస్తుందో ఇక్కడ బిడ్డలకు దాదాపు అలాగే గడిచిపోతుంది. నేను 6 months ఉన్నప్పుడు మా మమ్మీ చనిపోయింది. చనిపోగానే మేము ముగ్గురం, అక్క, అన్నయ్య, నేను. ఇక డాడీ మమ్మల్ని పెంచాల్సి వస్తుందనే దురుద్దేశంతో డాడీ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు మాతో ఉన్న రిలేషన్స్ కూడా అందరూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను నువ్వే విడిచిపోయావేలమ్మా, గుండెల్లోని గాయం చూడమ్మా. మా అమ్మ ఉండగానే చచ్చిపోయింది. మా అక్క కూడా చచ్చిపోయింది. మా నాన్న తాగి నన్ను కొడుతుండే. అయితే నేను పారిపోయి ఎంబీఎఫ్ క్యాంప్ లో చేరితే ఎంబీఎఫ్ క్యాంప్ నుంచి ఈడికి తెచ్చిర్రు. చదివి బాగా పోలీస్ అయ్యి ఇలాంటి ఆశ్రమాన్ని కట్టించి అనాథ పిల్లలకు చేర్పించి వాళ్ళ ఆశలని నెరవేరుస్తా. ఇక్కడున్న పిల్లలందరూ చదువుకుంటున్నారు. 1వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్నారు. వీరిలో చాలా మందికి ఎలాంటి పరిస్థితుల్లో తాము ఆశ్రమానికి వచ్చామో తెలుసు. అందుకే వారు మరింత బాధ్యతగా మెసులుకుంటున్నారు. చిన్నపిల్లలు గొడవ పడితే పెద్ద పిల్లలే సముదాయిస్తూ ఉంటారు. అంతకన్నా పెద్ద సమస్యలుంటే నాన్న ఇన్నయ్య, అమ్మ పుష్పక్క ఎలాగూ ఉంటారు. ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్లను పిలిపిస్తారు. స్వచ్ఛందంగా వచ్చి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసే డాక్టర్లు ఉన్నారు. ఇక నెల పుట్టినరోజు వేడుకలుంటాయి. 1 నెలలో పుట్టిన వారికంతా కలిసి ఉమ్మడిగా వేడుక నిర్వహిస్తారు. ఆశ్రమ వాతావరణం కూడా పిల్లలు ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేసేలా ఉంటుంది. సాయంత్రమైతే పిల్లలు ఆటపాటలతో తమను తాము మర్చిపోతూ ఉంటారు. ఇది 16 ఫైల్ కసుమనే అందాలని పేజీలు. రైలు 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 కదిలింది కన్న రైలు, క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్లు. ప్రజాదరణ పేరులోనే ఇది ఒక సామూహిక బాధ్యతన్న అర్థముంది. ఆశ్రమ నిర్వాహకులు ఇన్నయ్య ఇప్పటికీ అదే మాట అంటున్నారు. ఇది వ్యక్తులు నిర్వహించాల్సిన బాధ్యత మాత్రమే కాదని, ఎంతమంది వ్యక్తులు ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఇంకా లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోతున్నారన్నది ఆయన వాదన. కనీసం సొంత తల్లిదండ్రులు కూడా లేనటువంటి
ఏ ఆస్తి లేనటువంటి, నాది అనేది ఏదీ లేనటువంటి ఇటువంటి బిడ్డల బాగోగులు చూడడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వాళ్ళకి చట్టాలు, హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జీవో నెంబర్ 3447 విడుదలైనాయి. సో ప్రభుత్వ ఉద్యోగులకు వాటిపైన ఏమాత్రం అవగాహన లేదు. మాకు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. మేము సమాజాన్ని ప్రశ్నించేది ఒకటే, మాకు ఎలాంటి చారిటీ చూపాల్సిన అవసరం లేదు. మా రైట్స్ మాకు వస్తే చాలు. ఆర్ఫన్స్ కి ఉన్న రైట్స్, మా రైట్స్ మాకుంటే చాలు. ఇది ఒక్కటే మేము సమాజాన్ని అడిగేది, ప్రభుత్వాన్ని అడిగేది. చదువుకునే చదువులను గాని మా ప్రతిభలను గాని ఎవ్వరు గుర్తించడానికి ముందుకు రాకలేరు. మేము ఈ దేశ పౌరులం కాదా? మేము చదువుకోవడానికి ముందుకెళ్ళడానికి మాకు ఎలాంటి సదుపాయాలను కల్పించలేరా? అందుకే ఈ అనాథ పిల్లల సమస్యపై అటు ప్రభుత్వాన్ని, ఇటు న్యాయ వ్యవస్థను, అధికారులను, మీడియాను కదిలించాలని పూనుకున్నారు. దేశవ్యాప్తంగా ఒక చర్చ లేవదీసి పిల్లలకు మెరుగైన భవిష్యత్ అందించాలనుకుంటున్నారు. రాజ్యాంగం అంటూ వికలాంగులకి, మైనారిటీస్ కి, ఎస్సీ ఎస్టీస్ కి అని ఇట్లా ఎంతో మందికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది, ఎన్నో చట్టాలు చేసింది, ఎన్నో జీవోస్ జారీ చేసింది. కానీ ఎటువంటి తప్పు చేయని మేము, ఎవరో చేసిన తప్పుకు గురైన మేము, మాకు సమాజం